భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయం కర్మయోగంలోని అన్ని శ్లోకాల యొక్క వచన భావాన్ని విందాం. అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: జనార్దన, కర్మ కంటే జ్ఞానం శ్రేష్టమని నీ అభిప్రాయమా? మరి భయంకరమైన యుద్ధం చేయమని నాకెందుకు చెబుతున్నావు? సందేహంగా ఉన్న నీ మాటలు నా బుద్ధిని కలవరపెడుతున్నాయి. నేను దేనివల్ల శ్రేయస్సు పొందుతానో ఆ ఒక్కదానినే నిర్ణయించి చెప్పు అని కోరాడు. అప్పుడు భగవానుడు ఇలా అంటున్నాడు: పార్థ, జ్ఞానులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము అనే 2 అనుష్ఠాన పద్ధతులను నేను పూర్వమే చెప్పి ఉన్నాను. మానవుడు తాను చేయవలసిన పనులను మానేసినంత మాత్రాన అతడు నిష్క్రియమైన స్థితిని పొందడు. అలా అని సన్యసించినంత మాత్రాన సిద్ధిని పొందలేడు. సహజంగా ఏ కర్మ చేయకుండా ఎవ్వడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి సిద్ధమైన గుణముల చేత ప్రతివాడు అస్వతంత్రుడై కర్మలు చేస్తున్నాడు. అసలు కర్మలు ఎందుకు చేయాలి? కర్మేంద్రియములను అణిచిపెట్టానని చెప్పుకుంటూ మనస్సులో మాత్రం ఇంద్రియ విషయాల్ని చింతిస్తూ ఉంటాడు. అలాంటి వాడు వివేక శూన్యుడు, కపటి అని చెప్పబడుతున్నాడు. కాని ఎవడైతే తన మనస్సు చేత ఇంద్రియాలను నియంత్రించి ఆసక్తి లేకుండా పనులు అనగా కర్మలు చేస్తాడో అతను శ్రేష్ఠుడు. నీవు చేయవలసిన పనులను చెయ్యి. పని చేయకుండా ఉండే కన్నా పని చేయడం శ్రేష్టం. నీవు పనులు చేయకపోతే శరీర యాత్ర కూడా జరగదు. అర్జున, భగవంతుని కొరకు చేసే కర్మలు తప్ప మిగిలిన ఏ కర్మ చేసినప్పటికీ ఆ పనులన్నీ బంధకాలకు కారణమవుతాయి. కాబట్టి ప్రతి పని భగవంతునికి అర్పించి అనాసక్తుడవై కర్మలను ఆచరించు. అసలు యజ్ఞం ఎందుకు చేయాలి? పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి యజ్ఞముల చేత మీరు వృద్ధిని సాధించండి, అవి మీ కోరికలను తీరుస్తాయి అని చెప్పాడు. యజ్ఞము చేత మీరు దేవతలను తృప్తిపరచండి, ఆ దేవతలు కోరిన వరాలనిచ్చి తిరిగి మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఇలా పరస్పరం తృప్తి పరుచుకుంటూ ఉంటే పరమ శ్రేయస్సును పొందుతారు. యజ్ఞము చేత తృప్తి చెందిన దేవతలు మీ కోరికలను తీరుస్తారు. వారి చేత ప్రసాదించబడిన వాటిని తిరిగి దేవతలకు సమర్పించకుండా ఎవరైతే భుజిస్తాడో వాడు దొంగ అవుతాడు. ఎవరైతే తమ శరీర పోషణకు మాత్రమే వండుకు తింటున్నారో వారు పాపాత్ములు. వారు తినేది కూడా పాపపు అన్నాన్నే. యజ్ఞశేషము అనగా యజ్ఞ ప్రసాదము ఆరగించు సత్పురుషులు సమస్త పాపాల నుండి ముక్తులవుతారు. ఆహారం వలన సమస్త ప్రాణులు జన్మిస్తున్నాయి. వర్షం వలన ఆహారం ఉత్పన్నమవుతున్నది. యజ్ఞము వలన వర్షం పుడుతుంది. యజ్ఞము కర్మ వలననే సాధ్యపడుతుంది. ఆ కర్మ వేదముల వలన కలుగుతుంది. వేదములు అక్షర రూపుడైన పరమాత్మ నుండి ఉత్పన్నమైనాయి. అందువలన సర్వవ్యాపకమైన పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉంటుంది. అర్జున, ఈ విధముగా తిరుగుతున్న సృష్టి చక్రాన్ని ఈ లోకంలో ఎవడు అనుసరించి జీవించడో వాడు పాప జీవనుడై ఇంద్రియలూలుడై వ్యర్థంగా జీవించుచున్నాడు. ఏ మానవుడైతే తన ఆత్మయందే ప్రీతి కలవాడై ఆత్మ చేతనే తృప్తి పొందుతూ ఆత్మయందే సంతోషపడుతూ ఉంటాడో అతనిని ఆత్మజ్ఞాని అంటారు. అతడు ఈ లోకములో కర్మలు చేయుట వలన గాని కర్మలు చేయకుండుట వలన గాని అతనికి ప్రయోజనం ఏమీ ఉండదు. అతడు సర్వ ప్రాణుల యందు లాభాన్ని ఆశించి ఆశ్రయించడు. అందుచేత నువ్వు ఫలాపేక్ష లేకుండా చేయదగిన పనులను చక్కగా ఆచరించు. ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించేవాడు మోక్షాన్ని పొందుతాడు. జనకుడు మొదలైన వారు కర్మల చేతనే సిద్ధిని పొందారు కదా. నీవు కూడా లోకహితమును దృష్టిలో ఉంచుకుని కర్మలను ఆచరించడమే మంచిది. శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దానినే ఆచరిస్తారు. శ్రేష్ఠులు దేనిని ప్రమాణంగా గ్రహిస్తారో దానినే లోకం కూడా ప్రమాణంగా అనుసరిస్తుంది. పరమాత్మ కూడా కర్మలను ఎందుకు ఆచరిస్తున్నాడు? పార్థ, ముల్లోకాలలో నేను చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. నేను పొందనిది పొందవలసినది కూడా లేదు. అయినా నేను నిరంతరం కర్మలను చేస్తూనే ఉంటాను. కానీ నేను ఎప్పుడైతే కర్మలను ఆచరించకుండా ఉంటానో మనుషులు కూడా ఏ పని చేయకుండా నా మార్గాన్ని అనుసరిస్తారు. నేను కర్మలు చేయనిచో ఈ లోకములు నశిస్తాయి. ఈ ప్రజలను చెడగొట్టిన వాడనవుతాను. అర్జున, అవివేకులు ఏ విధంగా ఫలాపేక్షతో కర్మలను ఆచరిస్తారో అలాగే జ్ఞానులు లోక కళ్యాణం కొరకు ఫలాపేక్ష లేకుండా పనులను చెయ్యాలి. జ్ఞాని అయిన వాడు అజ్ఞానుల బుద్ధిని కలత పెట్టకుండా తాను సమస్త కర్మలను నేర్పుతో ఆచరిస్తూ అజ్ఞానులు కూడా ఆచరించేటట్లు చూడాలి. మన చేత చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూచినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుచున్నవి. కాని అహంకారి వివేకహీనుడు అయినవాడు తానే అన్ని కర్మలకు కర్తగా భావిస్తూ ఉంటాడు. అల్పజ్ఞులైన మందమతులు ప్రకృతి యొక్క గుణం
చేత మోహితులై పనులు చేయకుండా ఉంటారు. అలాంటి వారిని విద్వాంసులు కలత పెట్టకూడదు. అర్జున, సమస్త కర్మలను ఆధ్యాత్మిక మనస్సుతో నాయందు ఉంచి ఆశ, మమకారము, దుఃఖము లేనివాడవై యుద్ధము చేయుము. ఎవరైతే శ్రద్ధ కలవారై అసూయ లేనివారై నా అభిప్రాయాన్ని ఎల్లప్పుడూ అనుసరిస్తారో వారు కర్మల నుండి విడువబడతారు. ఎవరైతే అజ్ఞానంతో, అసూయతో, అవివేకంతో నా అభిప్రాయాన్ని అనుసరించరో వారు చెడిపోయిన వాళ్లుగా తెలుసుకో. జ్ఞానవంతుడు కూడా తన స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. ప్రాణులు తమ తమ స్వభావాలనే పొందుతూ ఉంటాయి. ప్రతి ఇంద్రియమునకు దానికి సంబంధించిన ఇంద్రియ విషయములందు రాగ ద్వేషములు ఏర్పడి ఉన్నాయి. ఆ రాగ ద్వేషములకు వశపడకూడదు. అవి సాధకునికి శత్రువులు. చక్కగా ఆచరించబడే ఇతర ధర్మము కన్నా గుణము లేనిదైన స్వధర్మమే మేలు. స్వధర్మమునందు మరణమైనా మంచిదే. పరధర్మము భయాన్ని కలిగిస్తుంది. కామము, క్రోధము వలన కలిగే ఫలితాలు ఏమిటి? అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇలా అడిగాడు. ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా ఆజ్ఞాపించబడినట్లు పాపాలు చేస్తున్నాడు. మనిషిని అలా ప్రేరేపించేది ఏది? దానికి భగవానుడు ఇలా వివరిస్తున్నాడు. దానికి కారణము రజోగుణము. రజోగుణము వలన పుట్టినవే కామము, క్రోధము. అవి ఎన్నడూ తృప్తి చెందవు. పొగచేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భమునందలి శిశువు కప్పబడినట్లుగానే కామము, క్రోధము చేత జ్ఞానము కప్పబడి ఉంటుంది. అర్జున, కామము ఎన్నటికీ తీరనిది, అగ్నిలాగా తృప్తి చెందనిది. జ్ఞానికి నిత్య శత్రువైన కామంతోనే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నివాస స్థానాలు. ఇంద్రియాలు, మనస్సు, జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాప స్వభావం కలిగిన కామమును అవశ్యంగా విడిచిపెట్టుము. దేహము కంటే ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే గొప్పవాడు ఎవరో తెలుసా? ఆత్మ అని చెబుతారు. ఈ విధంగా ఆత్మను బుద్ధి కంటే శ్రేష్టమైనదిగా తెలుసుకుని బుద్ధిని మనస్సుతో నిగ్రహించి జయింపశక్యము కాని కామరూప శత్రువును సంహరించు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణ సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీత యందు కర్మయోగము అనే 3వ అధ్యాయము సమాప్తము. ఇంతవరకు మీరు వచన భగవద్గీతలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగము లోని అన్ని శ్లోకాల యొక్క వచన భావాన్ని విన్నారు. రేపటి భాగంలో వచనంలో భగవద్గీత కార్యక్రమంలో భాగంగా శ్రీమద్ భగవద్గీతలోని 4వ అధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగములోని శ్లోకముల యొక్క వచన భావాన్ని విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.